హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2024 ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మనకి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మనకి ఏ డేటా అయితే కావాలో అంత డేటా ఉంటుంది. అంటే ఏయూ రీజన్లో ఏ కేటగిరీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, సో ఎస్వియు రీజన్లో ఏ కేటగిరీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, సో మనం కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేయడానికి సో మొత్తం డేటా ఏదైతే కావాలో అది ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని చూసుకొని మనం 95% ఆఫ్ ది సో మనం కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఇంకా రిమైనింగ్ 5% అనేది రూల్స్ ఏమన్నా చేంజ్ అవుతే, సో అలాగే కొత్త మెడికల్ కాలేజెస్ అన్న ఏమన్నా వస్తే సో వాటి మీద డిపెండ్ అవుతుంది. కానీ ఆల్మోస్ట్ 95% సో కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ ఇయర్ సో ఒక ఏయూ రీజన్ స్టూడెంట్కి, ఒక ఎస్వియు రీజన్ స్టూడెంట్కి సో కేటగిరీ వైజ్గా సో ఒక ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటే ఇక్కడ కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా సో లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అయినా ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే, ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే మినిమం ఎన్ని మార్క్స్ ఉంటే సీట్ రావచ్చు అనేది సో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనే చెప్తాను. సో నేను చెప్పేది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కాదు, లాస్ట్ రౌండ్కి, అలాగే గవర్నమెంట్ కాదు, కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా సీట్ రావాలి అనుకుంటే. అయితే సో ఈ అనాలిసిస్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. సో ఈ షీట్ నేను క్రియేట్ చేసే టైంకి చూడండి, సో రాత్రి 2 అవుతుంది, ఇప్పుడైతే 2:40 ఆల్మోస్ట్ టైం వచ్చేసి. సో ఇంత సేపు పట్టింది అనాలిసిస్ చేయడానికి. ఎందుకంటే మనకి ఏపీలో 2 రీజన్స్ ఉంటాయి. ఏయూ రీజన్ ఉంటుంది, సో అలాగే ఎస్వియు రీజన్ ఉంటుంది. సో అందులో ప్రజెంట్ ఉన్న సినారియోస్ని మనం అనలైజ్ చేసుకోవాలి. అంటే ప్రజెంట్ ఉన్న సినారియోస్ ఏంటి. సో మెయిన్గా చూస్తే తెలంగాణ నాన్ లోకల్ కోటా అనేది ఇయర్ లేదు. సో తెలంగాణ నాన్ లోకల్ కోటా సో లాస్ట్ ఇయర్ కూడా కేవలం 2014 కన్నా ముందు కాలేజెస్కి మాత్రమే ఉండింది. సో ఎనీవే ఇయర్ అది కూడా లేదు. దీనివల్ల ఎవరు ముఖ్యంగా నష్టపోతారు అంటే ఏయూ రీజన్ స్టూడెంట్స్కి బాగా నష్టం. ఇది నష్టం కాదు, లాస్. ఎందుకు అంటే సో ఏయూ రీజన్ స్టూడెంట్స్ బాగా సీట్ తీసుకునేవాళ్ళు తెలంగాణ నాన్ లోకల్ కోటాలో. సో ఈ ఇయర్ అది ఉండదు. సో దానివల్ల ఏయూ రీజన్ స్టూడెంట్స్కి బాగా లాస్. మరి ఎస్వియు రీజన్ స్టూడెంట్స్కి ఉండదా అన్న అంటే ఎస్వియు రీజన్ స్టూడెంట్స్కి పెద్దగా లాస్ ఉండదు. ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ తీసుకుంటారు. 20 to 30 సీట్స్ మాత్రమే తెలంగాణలో నాన్ లోకల్లో లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. సో అది కూడా నేను అనాలిసిస్ చేశాను. సో ఎస్వియు రీజన్ స్టూడెంట్స్కి పెద్దగా లాస్ ఉండదు, కానీ ఏయూ రీజన్ స్టూడెంట్స్కి బాగా లాస్ ఉంటుంది. సో అయితే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఈ ఇయర్ తెలంగాణ కోటా తీసేశారు. సో ఆ కోటాని మళ్ళీ ఏయూ ఎస్వియులో ఎవరికైతే మెరిట్లో ఉంటారో సో వాళ్ళకి ఇస్తారు. ఏది సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో సీట్స్ని యాడ్ చేసుకున్నా కూడా సో ఏయూ రీజన్ స్టూడెంట్స్కి కొంచెం లాసే. ఏయూ రీజన్లో ఈ ఇయర్ బీభత్సమైన కాంపిటీషన్ ఉంది. దానికి తోడు ఈ తెలంగాణలో నాన్ లోకల్ కోటా ఒకటి. సో మనం అలాగే ప్రీవియస్గా కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఏం చెప్పుకున్నాం, సో ఒకవేళ కొత్త మెడికల్ కాలేజెస్ రావచ్చేమో అని అనుకున్నాం. కానీ ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ కూడా అయిపోయింది. సో ఇప్పటి వరకు సో ఏపీలో అయితే అఫీషియల్గా ఏ గవర్నమెంట్ కాలేజీకి అయితే పర్మిషన్ వచ్చినట్టు మనకు ఎక్కడా లేదు. సో నాకు తెలిసినంత వరకు, ఒకవేళ ఎక్కడైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రస్తుతానికే ఏపీలో గవర్నమెంట్ కాలేజ్కి ఇంకా పర్మిషన్ వచ్చినట్లేదు. కానీ సో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఏపీలో పాడేరు మెడికల్ కాలేజీకి ఈ ఇయర్ సో పర్మిషన్ రావచ్చు అంటున్నారు. సో ఇది ఏయూ రీజన్లో ఉంది. సో మోస్ట్లీ 90% ఈ పాడేరు మెడికల్ కాలేజ్కి ఈ ఇయర్ పర్మిషన్ రావచ్చు. సో ఈ ఒక్క మెడికల్ కాలేజ్కి అయితే బాగా పాజిటివ్ టాక్ ఉంది. సో కానీ సో ఇంకా కొన్ని కాలేజెస్ ఎస్వియు రీజన్లో అయితే సో పులివెందల మెడికల్ కాలేజ్కి, అలాగే మనకి ఎస్వియు రీజన్లో ఈ ఇయర్ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రాబోతున్నాయి. ఓకేనా. సో అన్నా గౌరీ ఒకటి, అలాగే ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఒకటి. సో ఈ కాలేజెస్ కూడా రావచ్చు అని అయితే టాక్ ఉంది. సో కానీ అవి ఎప్పటికీ వస్తాయి, అసలు ఇయర్ వస్తాయా లేదా అనేది సో మనం ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేస్తేనే తెలుస్తుంది. సో ఎస్వి రీజన్లో అయితే పులివెందల, అన్నగౌరి, అలాగే ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్లో రావచ్చు అని అనుకుంటున్నారు. సో ఈ అన్నగౌరి అనేది, అలాగే ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ అనేది తిరుపతి దగ్గర. సో ఇవి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, పులివెందల అనేది గవర్నమెంట్ కాలేజెస్. ఒకవేళ ఈ కాలేజెస్ రావచ్చేమో అని నేను మైండ్లో పెట్టుకున్నాను.
ఎందుకంటే సెకండ్ రౌండ్ అలా టైంకి వచ్చేస్తాయేమో అని అనుకుంటున్నాను. సో ఎనీవే హోప్ ఫర్ ది బెస్ట్. అయితే ఈ కొత్త గవర్నమెంట్లో మనకి మళ్ళీ 50% సెల్ఫ్ ఫైనాన్సింగ్కి ఎన్ఆర్ఐకి వెళ్ళిపోతాయి. అలాగే ఈ ప్రైవేట్లో కూడా 50% మనకి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతాయి. సో పెద్దగా సీట్ కౌంట్ అనేది పెరగదు, కానీ సో ఎనీవే కొంచెమన్నా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ ఉన్న సినారియోస్ ఇవి. తెలంగాణ నాన్ లోకల్ కోటా లేదు. అలాగే కొత్త మెడికల్ కాలేజెస్కి సో మనం ఒక 5 వస్తాయి అనుకుంటే ఏదో 2 గవర్నమెంట్కి, అలాగే ప్రైవేట్ కూడా. సో ఈ రెండిట్లో అన్నాగోరికి టాక్ అయితే ఉంది, ఆర్వీఎస్ సంబంధించి టాక్ అయితే ఏం లేదు. సో ఎనీవే చూద్దాం వస్తుందేమో. సో ఈ 3 ఒకవేళ వస్తే రావచ్చేమో. అండ్ మిగతా కాలేజ్ గురించి అయితే అసలు టాక్ లేదు, మిగతా గవర్నమెంట్ సంబంధించి. సో ఇది ప్రజెంట్ ఉన్న సినారియోస్. సో ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకొని సో లాస్ట్ ఇయర్ ప్రతి కేటగిరీలో ఎంతమందికి సీట్ వచ్చింది, సో అలాగే ఎంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నారు, సో ఈ ఇయర్ సో మన ఏపీ నుంచి స్టూడెంట్స్ ఎంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు, అంటే సో ఈ ఇయర్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే కౌంట్ సో వెళ్ళాలి. ఓకేనా, ఎవరైతే టాప్ మార్క్స్లో ఉన్నారో మీరందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలి. మీరు చూస్తున్నారు కదా, సో ఏపీలో కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్లో ఉందో. కనీసం బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్ మీతో పాటు చదివిన స్టూడెంట్కి కొంచెమన్నా బెనిఫిట్ అవ్వాలి అంటే సో మీకు ఆల్ ఇండియా కోటాలో సేమ్ సీట్ వచ్చి, స్టేట్లో సేమ్ కాలేజ్లో సీట్ వస్తే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వండి. సో ఆల్ ఇండియా కోటాలో ఇంకా బెటర్ కాలేజ్ వస్తే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళండి. సో ఎనీవే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువే. ఎందుకంటే సో టాప్లో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మన స్టూడెంట్స్ కొద్దిగా తగ్గారు. అండ్ వీటన్నిటినీ నేను అనాలిసిస్ చేసుకొని కేటగిరీ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది చూసుకొని సో మీకు ఇప్పుడు కట్ ఆఫ్ అనేది చూపిస్తాను చూడండి. సో ఈ అనాలిసిస్ అంతా నేను చేశాను, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది. సో కాబట్టి కేటగిరీ వైజ్గా మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ సో మోస్ట్లీ 95% కరెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చినాక మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు ఏ మార్క్ వరకు సీట్ వస్తుంది అనేది. సో 95% కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు, రిమైనింగ్ 5% సో ఎవరు ఎప్పుడు చెప్పలేరు. సో ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. సో ఇంకా నెక్స్ట్ మీరు నేను చెప్పే మార్క్స్ రేంజ్లో మీరు ఉంటే సో మీరు ఎంబీబీఎస్ సీట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను చెప్పే మార్క్స్ కన్నా మీరు ఎక్కువ ఉంటే, ఒకవేళ నేను చెప్పే మార్క్స్ కన్నా మీరు కనుక తక్కువ ఉంటే సో మీరు నెక్స్ట్ ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. సో ఈ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే కనీసం మనకి సెప్టెంబర్ మంత్ అంతా పడుతుంది. నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడానికి సో నేను మొత్తం అనాలిసిస్ చేసి చెప్పేస్తాను. సో ఫస్ట్లీ ఒకటి, ఏపీలో బీభత్సమైన కాంపిటీషన్ అయితే పెరిగింది, ముఖ్యంగా ఏయూ రీజన్లో ఎక్కువ పెరిగింది. సో ఫస్ట్ ఎస్వియు రీజన్ చెప్తాను అందుకని. అండ్ ఎస్వియు రీజన్లో వచ్చేసి ఓపెన్ కేటగిరీకి ఈ ఇయర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వచ్చేసి 588 మార్క్స్. మరి ఎందుకన్నా 583 నుంచి 588 ఇచ్చావు అంటే, ఒకవేళ సో కొత్త మెడికల్ కాలేజెస్ ఏవి రాకపోతే 588 దగ్గర వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ కొత్త మెడికల్ కాలేజెస్ ఏమన్నా వస్తే సో ఈ 583 నుంచి 588 ఈ మధ్యలో ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇది ఏ ఓపెన్ కేటగిరీకి. అలాగే బీసీఏ వాళ్ళకు వచ్చేసి 545 to 550 మార్క్స్ వరకు ఉంటే సీట్ రావచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ బీసీబీ కేటగిరీకి వచ్చేసి 547 to 552 మార్క్స్. అండ్ బీసీసీకి వచ్చేసి 497 to 505 మార్క్స్. అండ్ అనాలిసిస్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే సో కొన్ని కేటగిరీస్కి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ తగ్గింది కౌంట్ అనేది. సో కానీ కొన్ని కేటగిరీస్కి బాగా పెరిగింది. అండ్ ముఖ్యంగా ఏయూ ఎస్వియు రీజన్ మధ్య మనం కంపేర్ చేస్తే ఏయూ రీజన్ ఓపెన్ కేటగిరీలో చాలా పెరిగింది. సో ఇవి కొన్ని నేను అబ్జర్వ్ చేశాను అనాలిసిస్ చేసేటప్పుడు. అండ్ ఎస్వియు రీజన్ బీసీడీ కేటగిరీ చూసుకుంటే సో 551 నుంచి 556 మార్క్స్ వరకు ఇయర్ కట్ ఆఫ్ ఉండొచ్చు. అండ్ బీసీఈ వాళ్ళకి 550 to 555 మార్క్స్. అండ్ మైనారిటీ వాళ్ళకి సో 530 to 535 మార్క్స్. సో బీసీఈ వాళ్ళని కూడా నేను మైనారిటీగా తీసుకున్నాను. సో మనకి లిస్ట్లో కొద్దిమందికి నో అని ఇచ్చారు, సో అది ఎస్ అని రావాలి. సో అండ్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 499 to 504 మార్క్స్. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 455 to 460 మార్క్స్. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎస్వియు రీజియన్ కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ మార్క్స్ రేంజ్లో మీకు ఉంటే కనుక మీకు మోస్ట్లీ సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే మోస్ట్లీ ఇంకా 95% అబోవ్ మీకు సీట్ అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఏయూ రీజన్ కట్ ఆఫ్, నిజంగా ఏయూ రీజన్ కట్ ఆఫ్ నాకు రాసేటప్పుడు భయం వేసింది, ఇప్పుడు చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే సో లాస్లో ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు ఇంకొకటి కూడా మైండ్లో పెట్టుకోవాలి,
ప్రొవిజనల్ మెరిట్ లిస్టే కాదు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాకుండా ఇంకా మనకి 3 లిస్ట్ రిలీజ్ చేశారు. కొందరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయక వాళ్ళ లిస్ట్ పెండింగ్లో ఉంది. సో అలాగే నెక్స్ట్ కొద్దిమంది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. కొద్దిమంది అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని వాళ్ళకు కూడా టైం ఇచ్చారు. సో కాబట్టి ఇదొక్కటే కాదు, వీళ్ళను కూడా కన్సిడర్ చేయాలి. వీళ్ళలో కొద్దిమంది కూడా మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్కి వస్తారు. మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది కదా. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అలాగే ఈ 3 లిస్టులో ఉండే కొద్దిమంది కాదు చాలామంది మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్కి వస్తారు. సో నేను దీన్ని కూడా మైండ్లో పెట్టుకున్నాను. సో ఇది కూడా మీకు చెప్పాలి, కేవలం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాదు, రిమైనింగ్ 3 లిస్ట్లో కూడా చాలామంది టాపర్స్ కూడా ఉన్నారు. మోర్ దెన్ 600, మోర్ దెన్ 500 కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా నేను మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను మీకు కట్ ఆఫ్ అనేది. కేవలం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒక్కటే కాదు. అండ్ నెక్స్ట్ ఏయూ రీజన్కి చూసుకుంటే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 600+ దాటబోతుంది ఇయర్. సో 603 to 605 మార్క్స్ మధ్యలో ఉండొచ్చు. ఒకవేళ పాడేరు మెడికల్ కాలేజ్కి ఇంకా కొన్ని సీట్స్ ఏమైనా పెరిగితే 603 రావచ్చు, లేకపోతే 605 మార్క్స్ వరకు. సో ఏయూ రీజన్లో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉండబోతుంది. అండ్ బీసీఏ కేటగిరీకి వచ్చేసి 564 to 566 మార్క్స్. పీక్స్ కాంపిటీషన్ ఉంది బీసీఏ వాళ్ళకైతే. సో ఇది హ్యూజ్లీ అన్ఎక్స్పెక్టెడ్, బీసీఏ వాళ్ళు ఇంతమంది ఉంటారని. సో బీసీఏ వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో వీళ్ళకే ఒకవేళ చాలామంది ఓపెన్ కేటగిరీలో సీట్ తీసుకుంటే సో నేను చెప్పిన దానికన్నా ఇంకా -2 వెళ్ళొచ్చు. ఓకే, 564 నుంచి 562 మార్క్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ బీసీఏలో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇయర్ ఏయూ రీజన్లో. అండ్ బీసీబీ కేటగిరీ 555 to 557 మార్క్స్, వీళ్ళు కొంచెం తగ్గారు, కొంచెమే, పెద్దగా ఏం లేదు. అండ్ బీసీసీకి చూస్తే వెరీ హ్యూజ్ కాంపిటీషన్ ఇయర్ ఏయూ రీజన్లో బీసీసీకి. ఎందుకంటే బీసీసీలో సీట్స్ తక్కువ ఉంటాయి. సో కొద్దిమంది క్యాండిడేట్స్ ఉన్నా కూడా సో వాళ్ళ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఓకేనా. సో అందుకనే ఇయర్ కొంచెం ఎక్కువ వెళ్ళబోతుంది, 572 to 574 మార్క్స్. అండ్ బీసీడీ కేటగిరీ కూడా యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ లాగానే సో చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు, 588 to 590 మార్క్స్. అండ్ బీసీఈ కేటగిరీ 514 to 516 మార్క్స్. అండ్ ఎస్సీ కేటగిరీ 507 to 509 మార్క్స్. అండ్ ఎస్టీ కేటగిరీ 471 to 473 మార్క్స్. అండ్ నెక్స్ట్ మైనారిటీ కేటగిరీకి వచ్చేసి 487 to 489 మార్క్స్ వరకు కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు. సో ఇది టోటల్గా ఏయూ రీజన్ వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. సో ఏయూ రీజన్లో చాలా కాంపిటీషన్ పెరిగిందే కానీ సో తగ్గింది అనేది నాకు ఎక్కడ అయితే కనపడలేదు అనాలిసిస్ చేసేటప్పుడు. అండ్ ఎస్వియు రీజన్లో కొంచెం బెటర్. సో కొన్ని కేటగిరీ వాళ్ళకి ఇయర్ కౌంట్ అనేది తగ్గింది. అండ్ ఓపెన్ కేటగిరీలో కూడా సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆ పర్టికులర్ ర్యాంక్ వరకు సో ఎస్వియు వాళ్ళు తగ్గారు కానీ ఏయూ వాళ్ళు పెరిగారు. అందుకనే ఏయూ రీజన్లో సో ఈ ఇయర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది 600 అబోవ్ వెళ్ళనుంది. సో ప్రీవియస్గా మనం చూసినప్పుడు అప్పుడు మనకి ఎవరు ఏయూ రీజనో ఎవరు ఎస్వియు రీజనో తెలియదు. కానీ ఇప్పుడు కనుక మీరు అనాలైజ్ చేస్తే ఎవరు ఏయూ రీజన్ ఎవరు ఎస్వియు రీజన్ అని తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా ఎస్వియు రీజన్ క్యాండిడేట్స్ తగ్గారు కాబట్టి ఏయూ రీజన్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది పెరిగారు కాబట్టి ఏయూ రీజన్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది సో ఈ రేంజ్లో వెళ్ళనుంది. సో మీరు కనుక ఈ మార్క్స్ రేంజ్ కన్నా ఎక్కువ ఉంటే సో మోస్ట్లీ మీకు సీట్ వచ్చేస్తుంది. సో మీరు కనుక ఈ మార్క్స్ రేంజ్లో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాక్ట్ మార్క్స్ రేంజ్లో ఉంటే మీరు బార్డర్ మార్క్స్. సో ఈ మార్క్స్ కన్నా మీరు +5 -5 ఎప్పుడైనా మనం చెప్పలేము ఏమవుతుంది అనేది. ఇప్పుడు 530 చెప్పాను కదా, మైనారిటీకి 525 వెళ్ళొచ్చు. అలాగే ఓపెన్ కేటగిరీ 588 చెప్పాను కదా, 583 చెప్పాను కదా, దీనికి ఇంకా -5 వెళ్తే వెళ్ళొచ్చు. సో ఆ +5 -5 మనం ఎప్పుడు చెప్పలేం. కానీ సో ఈ 583కి -5 వేసుకున్నా కూడా మీరు అంతకన్నా ఇంకా తక్కువ ఉన్నారు అంటే సో ఎవ్రీ కేటగిరీ చెప్తున్నాను, -5 వేసుకున్నా కూడా మీరు అంతకన్నా తక్కువ ఉన్నారు అంటే సో మోస్ట్లీ ఈ ఇయర్ అనేది సీట్ ఎంబీబీఎస్ సీట్ రావడం, ప్రైవేట్ కేటగిరీ సీట్ రావడం కష్టమే. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పటికి చాలా టైం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. వేరే కోర్సులో జాయిన్ అవుతారా, సో లేకపోతే ఇంకోసారి మళ్ళీ డ్రాప్ తీసుకుంటారా. సో ఎవరైతే సో డ్రాప్ తీసుకోవాలనుకుంటున్నారో సో నేను చెప్పాను కదా నీట్ 2025 మార్గదర్శక్ బ్యాచ్ అనేది నేను మీకు లాంచ్ చేశాను. సో ఒక్కటి చెప్తాను, మీకు ఫ్యాకల్టీ అనేది సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేస్తారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. సో మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో క్లాసెస్ ఉంటాయి. నార్మల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే ఇంగ్లీష్లోనే చెప్తారు. సో తెలుగు కాన్వర్జేషన్లో సో నార్మల్ మీకు కోచింగ్ సెంటర్స్లో ఎలా ఉంటుందో సో అలానే ఉంటుంది. సో మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా అడగచ్చు. స్పెషల్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో
అలాగే నేను మీకు బాటనీలోని కొన్ని టాపిక్స్ చెప్తాను. నేను ప్రజెంట్ నేను పిహెచ్డి చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్లో. సో బాటనీలో జెనెటిక్స్ బయోటెక్నాలజీ పార్ట్ నేను డీల్ చేస్తాను, ప్లాంట్ ఫిజియాలజీ పార్ట్ అండ్ జువాలజీ అలాగే రిమైనింగ్ బాటనీ పార్ట్. సో మనకి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మీకు డీల్ చేస్తాడు. సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంది అండ్ మీ డౌట్స్ ఏ వచ్చినా కూడా క్లారిటీ చేయడం మా మెయిన్ ధ్యేయం. అంటే మీకు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాను, అలాగే నేను మిమ్మల్ని పర్సనల్గా మెంటర్ చేస్తాను. అంటే నా దృష్టిలో ఈ పర్సనల్ మెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు వేరే ఏ ఒక్క కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా లేకపోతే వేరే ఏ ఆన్లైన్ కోర్సులో పర్చేస్ చేసినా కూడా సో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారో లేదో తెలియదు. సో నేనైతే మీకు సో ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 వీక్స్ మీతో ఇంటరాక్షన్ క్లాస్ అనేది తీసుకుంటాను. సో మీకు సర్టెన్ టార్గెట్స్ అనేవి ఇస్తాను. సో మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఏంటి అనేది నేను చూస్తాను. సో ఓకేనా. సో మీరు ఇప్పుడు ఎవరు కూర్చోబెట్టి చదివించాల్సిన అవసరం మీకు లేదు, మీరు రియలైజ్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో. సో ఎనీవే నేను మీకు ఒక మెంటర్ లాగా నేను మీకు చెప్తుంటాను, టార్గెట్స్ చెప్తుంటాను, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం మిస్టేక్ చేస్తుంటారు, ఇవన్నీ కూడా నేను అనాలిసిస్ చేస్తాను. సో ఓవరాల్గా సో మీరు 2 లక్షలు 3 లక్షలు పెట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతుంటారు కదా. సో వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ మేము ఇస్తాము. నేను ఇంకా చెప్తున్నాను కదా, వాళ్ళకన్నా ఎక్కువే ఇస్తాను, ద బెస్ట్ ఇస్తాను. అండ్ సో దీనికోసమే ఆఫర్ పీరియడ్ అనేది, సో ఈ మెరిట్ లిస్ట్ ఇవి రాలేదు అనే సో చాలామంది క్యాండిడేట్స్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారనే సో నేను సెప్టెంబర్ 10th వరకు ఆఫర్ పీరియడ్ అనేది సో చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతుంటే సో నేను చెప్పాను. సో ఆల్రెడీ 50+ క్యాండిడేట్స్ అయితే జాయిన్ అయ్యారు. సో ఇంకా మహా తీసుకుంటే 50 to 70 క్యాండిడేట్స్. సో లిమిటెడ్ స్ట్రెంత్ మాత్రమే తీసుకుంటాను. సో జాయిన్ అయిన వాళ్ళకి సో ప్రతి ఒక్కరికి సీట్ రావాలి, అది నా మెయిన్ ఎయిమ్. సో 1000 మంది జాయిన్ అవుతే అందులో 10 మందికి సీట్ తెప్పించడం పెద్ద గొప్ప కాదు. సో 100 మంది జాయిన్ అయినప్పుడు సో అందులో కనీసం 90+ సక్సెస్ రేట్ ఉంటే 90% to 95% సో అందరికీ వచ్చేలాగా నేను మెంటరింగ్ అయితే చేస్తాను. సో ఎక్కువ చెప్పడం కాదు, చేసి చూపించేలాగా నేను ట్రై చేస్తాను. సక్సెస్ రేట్ గురించి నీట్ 2025 ఎగ్జామ్ అయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. సో అంత కాన్ఫిడెంట్గా అయితే ఉంది, అంత మంచి ఫ్యాకల్టీ కూడా ఉంది కాబట్టి సో క్లాసెస్ అనేవి మీకు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. సో మీరు లేట్ చేయొద్దండి. ఈ మార్క్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మీకు డ్రాప్ తీసుకోవాలి అన్నా అలాగే పార్షియల్ డ్రాప్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మన బ్యాచ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈవినింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి కాబట్టి. సో నార్మల్గా ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 15,000, మీకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి 7,777కే వస్తుంది. అలాగే ఎవరైతే నీట్ 2024 రాశారో సో మీకోసం సో స్పెషల్ డిస్కౌంట్ అనేది తెచ్చాను. సో నేను ఇచ్చే ఫెసిలిటీస్కి అలాగే టెస్ట్ సిరీస్ అయితే మీకు అన్ని టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 lakh+ క్వశ్చన్స్ లేటెస్ట్ ప్యాటర్న్తో ఉన్నాయి, ప్లస్ లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. మీరు లైవ్ క్లాస్ మిస్ అయితే ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇంత తక్కువ ప్రైస్కి, ప్లస్ నేను పర్సనల్గా మెంటర్ కూడా చేస్తాను. సో ఇన్ని ఫెసిలిటీస్ ఎవ్వరు ఇవ్వరు నాకు తెలిసి ఇంత తక్కువ ప్రైస్కి, కేవలం ఎందుకంటే సో అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అని నేను ఇస్తున్నాను. అండ్ ఎవరైనా నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి సో నేను హెల్ప్ చేయాలి కదా. సో అందుకని సెప్టెంబర్ 10 లోపు టాప్ 100 స్టూడెంట్స్కి సో ఈ ప్రైజ్ అయితే ఉంటుంది. సెప్టెంబర్ 10 తర్వాత ప్రైజ్ అనేది పెరుగుతుంది. సో మీరు మళ్ళీ ఆ తర్వాత నన్ను అడిగితే నేనేం చేయలేను, అది ఆటోమేటిక్గా వెబ్సైట్లో పెరిగిపోతుంది. సో మీరు సెప్టెంబర్ 10 లోపు జాయిన్ అవుతే మీకు ఈ ఆఫర్ ప్రైజ్ అయితే ఉంటుంది. క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. సో మీకు ఎవరికన్నా ఈ మార్క్స్ అబవ్ వచ్చింటే ఈ ప్రైజ్కి మీకు కావాలి అనుకుంటే నన్ను వాట్సాప్లో మన నెంబర్ 9490466301 సో ఈ నెంబర్కి నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు సపరేట్గా కూపన్ కోడ్స్ ఇస్తాను, మీరు మన బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఒకసారి మన బ్యాచ్ యొక్క ఫీచర్స్ చెప్తాను వినండి. సో డైలీ లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో 20+ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే మన దగ్గర ఉన్నారు. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద మెయిన్ ఫోకస్ అనేది పెడతాము. లైవ్ క్లాస్ మీరు మిస్ అవుతే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో సెవరల్ టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. మీరు టాపిక్ వైజ్ కావాలన్నా, చాప్టర్ వైజ్ కావాలన్నా, సబ్జెక్ట్ వైజ్గా పార్ట్ టెస్ట్ కానీ మాక్ టెస్ట్ కానీ అన్నీ ఉన్నాయి. వీటితో పాటు సో మన ఫ్యాకల్టీ చేత సో మళ్ళీ మీకు రెగ్యులర్ టెస్ట్ కూడా ఉంటాయి, ఓకేనా. సో అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వీకెండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటాయి, సపరేట్ గ్రూప్ ఉంటుంది. మీ డౌట్స్ ఏవైనా అడగచ్చు. స్టూడెంట్స్లో డౌట్స్ ఓకేనా అడిగేది తక్కువ అయిపోతుంది. సో నేను నా బ్యాచ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఆల్రెడీ టార్గెట్ కూడా ఇచ్చాను. ప్రతి ఒక్కరు ప్రతి క్లాస్లో ఒక్క డౌట్ అన్న అడగాలి అని. అండ్ పర్సనల్ మెంటరింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఒక ఇంట్రాక్షన్ క్లాస్ కూడా తీసుకున్నాను, కావాలంటే సో జాయిన్ అయిన వాళ్ళని అడగండి. అండ్ క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. సో నార్మల్ ఇంగ్లీష్
ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. సో మన తెలుగులో మీకు కొంచెం మాట్లాడితే అర్థమవుతుంది కాబట్టి తెలుగు కాన్వర్సేషన్ కూడా ఉంటుంది. సో నార్మల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ సిలబస్ అనేది మిడ్ ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేస్తాం. మార్చిలో మళ్ళీ క్విక్ రివిజన్ ఉంటుంది. అండ్ మీకు పార్ట్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కేవలం ఇంత తక్కువ ప్రైస్కి. చెప్తున్నాను కదా, లిమిటెడ్ స్ట్రెంత్, మోర్ క్వాలిటీ, ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా గ్యారంటీడ్. అండ్ సో మెయిన్గా ఈ ఎయిమ్ కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అండ్ 100% ట్రస్టెడ్ కూడా. మీరందరూ సో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, సో లాస్ట్ 5 years నుంచి నేను ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటానో మీరు చెప్పొచ్చు. అండ్ దీంట్లో కూడా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది చూపిస్తాను. అండ్ నీట్ 2025లో మీకు రిజల్ట్స్ తెచ్చి చూపిస్తాను. సో అప్పుడు మీరు ఇంకా ఎక్కువ నమ్ముతారు. అండ్ ఇది మార్గదర్శక్ బ్యాచ్ సంబంధించి. సో ఈ రోజు నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో నేను చెప్పిన కట్ ఆఫ్ కన్నా తక్కువ మార్క్స్ ఉండి మీరు డ్రాప్ తీసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఈ మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు సో మీరు సీట్ కోసం ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఈ కౌన్సిలింగ్కి సంబంధించి సో లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు నేను ప్రతి ఒక్కటి మీకు చెప్తుంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి సో నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో పర్సనల్ గైడెన్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు చూస్తే డే టు డే కాంపిటీషన్ అనేది పెరుగుతూనే ఉంది. సో సిలబస్ తగ్గియడం వల్లనో లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్కి బాగా దొరకడం వల్లనో సో కాంపిటీషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఈ ఇయర్ అయితే. అండ్ ఏపీలో అయితే సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళింది. సో ఇది సో టోటల్గా సో నెక్స్ట్ దీనికి సంబంధించి దీని గురించి ఆలోచించుకుంటూ ఉండకుండా నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. సో ఇఫ్ నాట్ ఎంబీబీఎస్ దెన్ ఏంటి? సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే సో నార్మల్గా చెప్తున్నాను. సో మీరు దాదాపు 2 లాంగ్ టర్మ్స్ వరకు అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. అంటే 2 years వరకు మీరు డ్రాప్ తీసుకోవచ్చు. సో మీరు 1 డ్రాప్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకో డ్రాప్ కోసం ట్రై చేసి ఎంబీబీఎస్ సీట్ మీరు తీసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో ఎంబీబీఎస్ జాయిన్ అవుతే సెక్యూర్డ్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో రిమైనింగ్ కోర్సెస్లో కొంచెం లైఫ్ అనేది కష్టంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 2 డ్రాప్స్ మీరు ఆల్రెడీ తీసేసుకొని ఉంటే, అంటే ఇంటర్మీడియట్ అయిపోతానే రాస్తారు, ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు డ్రాప్ తీసుకొని ఉంటే సో అయినా కూడా మీకు కొంచెం సీట్ రావడానికి కష్టంగా ఉంటే సో మీరు మళ్ళీ ఇంకో డ్రాప్ తీసుకోవద్దు. కానీ ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఒక సర్టెన్ ఏజ్ దాటిపోతే మీరు మోస్ట్ ఆఫ్ ద జాబ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి. సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.